క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. సో మల్లికా రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో యాజ్ ఇట్ ఈజ్ నాన్నగారు లాగే ఉన్నారండి. చెప్తూ ఉంటారు అంతా, అందరూ చెప్తారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సో నాన్న పోలికలు ఎక్కువ అమ్మాయికి వస్తే అదృష్టవంతులు అవుతారంట. మీకు ఎంత అదృష్టం కలిసి వచ్చింది? నిజంగానే నేనే ఆయనకి పెద్ద అదృష్టం అని ఫీల్ అవుతారు మా నాన్నగారికి. ఓకే, అంటే నేను పుట్టడమే ఆయన అంత కలిసి వచ్చిందని చెప్పి. అసలు ఏమైపోయారు మల్లికా రెడ్డి గారు? ఇన్ని సంవత్సరాలు మీరు మీడియాకి చాలా తక్కువగా కనిపించడం, లేకపోతే? లేదండి, అసలు నేను యాక్చువల్లీ అయితే ఐ వాజ్ సెటిల్ యాజ్ హౌస్ వైఫ్. నేను అసలు 2000 అంటే ఎర్లీగా సమరసింహారెడ్డి రిలీజ్ అయిన టైంలోనే డాడీ మమ్మల్ని సెటిల్ చేశారు. పెళ్లి చేశారు. ఓకే, ఏంటంటే ఆయనకి మళ్ళా పిల్లల ఎంట్రీ ఉందా అని చెప్పి ఆయనకి అప్పుడు ప్రపోజల్స్ వస్తున్నాయి అన్నమాట. మీ పిల్లల్ని కూడా ఎంట్రీ ఇస్తా అని. యాక్చువల్గా బ్రదర్ నేను ఇద్దరము సో చూసేవాళ్ళు, కొన్ని అప్పుడప్పుడు షూట్స్ కి వెళ్ళేవాళ్ళం కదా. సో ఇలా కాదని చెప్పేసి ఆయన ముందు మమ్మల్ని సెటిల్ చేసేసి ఆ తర్వాత కంటిన్యూస్ జర్నీ. ఓకే, ఇండస్ట్రీకి ఎక్కడ తీసుకురావాల్సి వస్తుందేమో అని చెప్పి పెళ్లి చేసేసారు. 100% కరెక్ట్ అన్నమాట. అంటే వీళ్ళకి ఉంది, ప్యాషన్ ఉంది వీళ్ళకి. నాకు లాగా అంటే మా బ్రదర్ కి తక్కువ అండి. అంటే తన ఆల్రెడీ డాడీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా కూడా తను నో చెప్పేశాడు. ఓకే, సో కానీ ఆడపిల్లల్ని అడగరు కదా పేరెంట్స్ అంత తొందరగా. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది? నాకుంది. అయితే కాకపోతే అప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అంటే కొన్ని చూసేదాన్ని సందర్భాలు. నాన్నగారి కొలీగ్స్ వాళ్ళ పిల్లల ఫొటోస్ తీసుకొచ్చి, బేసిక్ గా అమ్మాయిలవి వాళ్ళ తీసుకొచ్చి, మీరు మూవీస్ లో ఎవరికైనా చూపించండి మా పిల్లల ఫొటోస్ ఎట్లా కాస్టింగ్ వాళ్ళకి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో అని పిల్లలు వస్తూ ఉండేవాడు ఇంటికి. సో నాన్నగారు ఒకటే మాట, ఫ్రెండ్షిప్ కావాలి అంటే ఫొటోస్ తీసుకెళ్ళిపోండి, ఫ్రెండ్షిప్ వద్దు అంటే నేను ఫొటోస్ తీసుకెళ్ళిపోయి ఇచ్చేస్తా ఇండస్ట్రీలో, ఇట్లా అనేవాళ్ళు. ఓహో, అంటే యాక్చువల్లీ ఆడపిల్లల్ని ఇండస్ట్రీకి తీసుకువెళ్ళడం డాడీకి ఇష్టం లేదని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో వీ కుడెంట్ ఎక్స్ప్రెస్ అప్పట్లో. సో హ్యాపీగా మ్యారేజ్ చంపేసుకున్నాం. యాక్చువల్గా ఇంకా సెటిల్ అయిపోయాము. సో ఇంకా జర్నీలో డాడీ హిట్స్ కొడుతూ ఉన్నారు. ఇక 2000 తర్వాత అన్ని చూస్తే ఇక నాకు 2 బాబులు. ఇక అట్లా లైఫ్ 20 years జర్నీ అలా అయిపోయింది. మీ పిల్లల రూపంలో అన్న తీర్చుకోండి కొంచెం ఆ కోరిక. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ నేను సో ఏదో ఒకటి చేయాలి, డాడీ జర్నీ అక్కడ తాగిపోకూడదు అంటే సడన్ షాక్ ఇచ్చారు. మేము అనుకోలేదు, ఇంకో అసలు ఆలోచనే లేదు, ఆ థాటే లేదు. ఇలా చేస్తూ ఉంటారు ఆయన జర్నీలో, ఇంకా పౌళ్ళు చేస్తారు అనుకున్నాను. మూవీస్ 2020లో అసలు ఇలా ఆయన సడన్ గా మమ్మల్ని అందరినీ డిప్రెసివ్ మూడ్ లో పంపెట్టేసి సడన్ గా ఎక్స్పైర్ అవుతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా దేవుడు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టేనండి చనిపోయే వరకు ఆయన యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆయన చనిపోయాక కూడా రిలీజ్ అయింది సినిమాలు. అల్లుడు అదుర్సు, సర్లేదు నీకెవరు జాన్లో వచ్చింది, మార్చ్ నుంచి మనకి లాక్డౌన్ అయింది. అవును, కాకపోతే అప్పుడు అల్లుడు అదుర్సు మార్చ్ దాకా చేశారు. అవును, అవన్నీ తర్వాత రిలీజ్ అయ్యాయి. ఎంత మందికి వస్తుంది అదృష్టం? అదే చాలా మంది హీ వాస్ ప్రిపేర్డ్ అన్నమాట. అఖండకి, క్రాక్ కి ఇవన్నీ కాల్స్ వచ్చాయి. ఆగస్టు, జూలై, ఆగస్టు అసలు నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, ఎప్పుడెప్పుడు షూట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలా అని చెప్పేసి కూడా ఆ థాట్ లోనే ఉన్నారు. సో కొంచెం రెస్ట్ తీసుకోండి ఇప్పుడన్నా 1-2 years అట్లా అని చెప్పి అన్నా కూడా లేదు. హీ వాజ్ నాట్ ఇన్ ఎ మూడ్ టు టేక్ రెస్ట్ అన్నమాట. కోవిడ్ ఈ లాక్డౌన్ ఎప్పుడు అయిపోతుందా, ఐ విల్ బి బ్యాక్ టు హైదరాబాద్ అనుకునేవాళ్ళు. సో ఈ మూవీస్ అన్ని మిస్ అయిపోయారండి. హీరో హీరోయిన్ల కన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో కానీ ఈ విలన్ రోల్ చేసే వాళ్ళకి, కామెడీ ఆర్టిస్టులకి నో రెస్ట్. ABCD షిఫ్ట్లు కూడా ఉంటాయి కొంతమంది. మహానుభావులు నిజంగా ఎలా నిద్ర లేకుండా, తిండి లేకుండా, కుటుంబాన్ని చూసుకోకుండా సరిగా అంటే టైంకి ఎలా చేయగలిగారు అంటే ఇప్పుడు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది వాళ్ళ పడ్డ కష్టం ఏంటి. అంటే సినిమా కోసం అని కాదు నేను చెప్పేది, వాళ్ళని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు అన్ని మిస్ అయ్యారు లైఫ్ లో. కొంతమందికి చెప్పాలంటే రెస్ట్ లేకుండా చేసి చివరి రోజుల్లో వాళ్ళకి 45-50 సంవత్సరాలు వచ్చేసరికి ఆర్గాన్స్ మీద దెబ్బ పడ్డాయి. చాలా మంది ఆర్టిస్టులు చనిపోయారు, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యి, లివర్ పోయి. పాపం అవన్నీ తలుచుకున్నప్పుడు అనిపిస్తుంటది అది అందరు రాసేస్తారు కానీ ఏదో తాగి చచ్చిపోయాడు, సిగరెట్లు ఎక్కువ తాగుతాడు, డ్రగ్స్ కి అడిక్ట్ అది కాదు. పాపం వన్ ఆఫ్ ద రీజన్ ఇది. వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది నాతో చెప్పారు, షేర్ చేసుకున్నారు కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అయి చెప్తున్నాను. గ్రేట్ అండి.